సౌత్లో హారర్ కామెడీ సినిమాలకు పెట్టింది పేరు రాఘవ లారెన్స్. నటుడిగా, కొరియోగ్రాఫర్గా, దర్శకుడిగా మల్టీ టాలెంట్తో దూసుకుపోతున్నాడు లారెన్స్. ఈ మధ్య లారెన్స్కు చిన్న గ్యాప్ ఇచ్చారు. చివరగా 'చంద్రముఖి 2'లో నటించారు లారెన్స్. ఇక ఇప్పుడు మరోసారి హారర్తో ప్రేక్షకులను భయపెట్టనున్నాడు. ఇప్పటికే 'కాంచన' సిరీస్లో 3 సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు 'కాంచన 4'తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ చిత్రం సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'కాంచన 4'లో ఓ స్టార్ హీరోయిన్ నటిస్తుందని తెలుస్తుంది. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే దెయ్యం పాత్ర చేస్తుందట. ఈ సినిమాలో ఆమె పాత్రలో చాలా హైలైట్ అవుతుందట. డి గ్లామర్లో పాత్ర ఒక అటవీ ప్రాంతానికి సంబంధించిన యువతిగా ఆమె నటిస్తుందని తెలుస్తుంది. 'గంగా' సినిమాలో నిత్య మీనన్ పాత్ర కంటే డి గ్లామర్గా పూజా పాత్ర ఉండబోతుందని సమాచారం. అయితే పూజా హెగ్డే ఈ సినిమాలో బధిర యువతిగా కనిపిస్తూ కథలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందని సమాచారం. 'కాంచన 4' సినిమాలో పూజా పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. నోరా ఫతేహి కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో వీరిద్దరి పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. 'కాంచన' మునుపటి సిరీస్ కంటే 'కాంచన 4'ను అత్యంత భారీగా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కాగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ సినిమాతో లారెన్స్ ఎలాంటి హిట్ వేసుకుంటాడో చూడాల్సి ఉంది. తాజాగా 'కాంచన 4' మహాబలిపురం షెడ్యూల్ను పూర్తి చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ను కూడా త్వరలోనే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టులో ఈ చిత్రాన్ని పూర్తి చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక 'కాంచన 4' సినిమా విడుదల తేదీని కూడా అఫీషియల్గా త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమాకి హిందీ మార్కెట్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్లోనూ భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఇక తాజాగా పూర్తయిన షెడ్యూల్లో లారెన్స్, రాఘవ, పూజా హెగ్డేలతో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొన్న కీలకమైన సన్నివేశాలను పూర్తి చేశారు. 'కాంచన 4' లారెన్స్ గెటప్ చాలా స్పెషల్గా ఉంటుందని ఫస్ట్ లుక్తోనే అర్థమైంది. ఈసారి వచ్చే మూవీ పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అయి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన 'కాంచన 4' చిత్రం 40% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో నోరా ఫతేహి మరియు పూజా హెగ్డే ప్రధాన మహిళా పాత్రల్లో నటిస్తున్నారు. తదుపరి చిత్రీకరణ షెడ్యూల్ త్వరలో పాండిచ్చేరిలో ప్రారంభం కానుంది. ఫ్రాంచైజీ చుట్టూ భారీ అంచనాలు ఉండటంతో అభిమానులు మరిన్ని అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం మరో థ్రిల్లర్, హారర్ కామెడీ అనుభవాన్ని అందిస్తుందని హామీ ఇస్తున్నారు. 'కాంచన' మొదటి భాగాన్ని కేవలం 7 కోట్ల బడ్జెట్తో నిర్మించిన లారెన్స్, సిరీస్ వృద్ధి చెందే కొద్దీ బడ్జెట్ను భారీగా పెంచాడు. 'కాంచన 2' కోసం 17 కోట్లు ఖర్చు పెట్టగా ఆ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే 'కాంచన 3' అంచనాలు అందుకోలేకపోయింది. ప్రేక్షకులు రొటీన్ కంటెంట్పై ఆసక్తి చూపకపోవడంతో ఇది ముందున్న సినిమాల స్థాయిలో రన్ కాకపోయినా లాభాలను మాత్రం తీసుకొచ్చింది. ఇప్పుడు 4వ భాగాన్ని అన్ని విధాలుగా కొత్తగా తీర్చిదిద్దాలని లారెన్స్ ఫిక్స్ అయ్యాడు. 'కాంచన 4'ని 100 కోట్ల బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.